ఏ పాపాన్ని అయితే వాడు ఆధారం చేసుకున్నాడో ఆ పాపం వల్ల వాడు వచ్చి మనలో వచ్చి దాన్ని బలంగా చేసుకుని దాని ద్వారా ఈ విధంగా మనం నడిపిస్తాడు. దేవుడికి మన బద్ధ శత్రువులుగా మారుస్తాడు. అంటే వాడి ఉద్దేశం ఏమిటి? మనం దేవునికి బద్ధ శత్రువులుగా మారాలి. మరి బద్ధ శత్రువులుగా దేవుని యొక్క నుంచి మనం మారిపోయామంటే మరి ఉగ్రత ఎవరికి వస్తుంది? మరి ఎవరితో స్నేహం చేయాలి? మనం దేవునితో చేస్తే ఎలాగుంటుంది? శాపాన్ని తెస్తే ఎలాగుంటుంది? మనకు తెలియకుండా ఏం చేస్తాడు? దేవునికి మనల్ని బద్ధ శత్రువులుగా మారుస్తాడు. మొట్టమొదట వాక్యం దూరం చేసేస్తాడు. వాక్యం విను, పట్టించుకోం, లేకపోతే ఆ వాక్యం ఈ వాక్యం అనుకుంటాం, దేవుడు ఇచ్చిన వాక్యానికి లోబడం. అప్పుడు మొదలవుతున్నాడు పతనం. ఆఖరికి ఎక్కడి వరకు వచ్చింది?